జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఈ ఉప ఎన్నిక పైన అన్ని పార్టీలు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనబరుస్తూ ఉన్నాయి. నిజంగా పార్టీలో ఏ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? ముఖ్యంగా రెండు పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం పైన వాళ్ళు దృష్టి పెడితే, అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఖాతాలో వేసుకొని ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళకు ఒక సీటు కూడా లేదు. సో ఇదైనా వాళ్ళ ఖాతాలో వేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం 3 పార్టీలు తలబడుతున్నాయి. 2 జాతీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగగా బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరిస్తుంది. అభ్యర్థిని ఖరారు చేశాకే జనాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచన ఉంది. కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో గత 10 రోజులుగా పర్యటిస్తున్నారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజలను నేరుగా కలిసి వారి ఇబ్బందులేంటో అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతోనూ వివేక్ సమావేశమవుతూ వ్యూహరచన చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వివేక్ పర్యటన మొదలవడంతో బీజేపీ కూడా అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎన్నిక సవాల్గా మారింది. అటు కాంగ్రెస్ తరఫున రాష్ట్ర మంత్రి హోదాలో వివేక్ రంగంలోకి దిగడంతో కిషన్ రెడ్డి కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాలనీలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 పార్టీలు టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు అసలైనటువంటి సవాల్ ఇప్పుడు వీళ్ళు ఎన్నికల్లో గెలుస్తారా లేదనేది. రెండో సవాల్ కాంగ్రెస్ పార్టీకి కానీ, మొదటి సవాలు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలన్నటువంటి సవాలే పెద్దది. ఇప్పుడు అది గెలుపోవడం తర్వాత టికెట్ ఇచ్చగానే పెద్ద పోటీ ఉన్నది వీళ్ళకు. కంటోన్మెంట్ గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్ రూపంలో మొదటి ఉప ఎన్నికను ఎదుర్కొన్న ఆ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకుంది. లాస్యనందిత మరణంతో గతేడాది జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. సెంటిమెంట్తో గట్టెక్కుదామని దివంగత ఎమ్మెల్యే సాయన్న మరో కుమార్తె నందితా సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపిన ఓటమి తప్పలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. పార్టీ అధికారంలో ఉండడంతో సహజంగానే ఈ సీటు నుంచి పోటీకి పలువురు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన క్రికెటర్ అజరుద్దీన్, సీఎం సన్నిహితుడిగా ముద్రపడ్డ ఫహీం ఖురేషీ ఈ సీటుపై కన్నేశారు. బీసీ ఘాటితో బరిలోకి దిగేందుకు నవీన్ యాదవ్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకోవైపు పీజీఆర్ కూతురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయ్ కూడా ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నుంచి కూడా పోటాపోటీ ఉన్నదట. ఈ ఉప ఎన్నిక కోసం బీజేపీ హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకోవైపు పారిశ్రామికవేత్త అయిన కీర్తిరెడ్డి కూడా పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి కూడా తనకు అవకాశం వస్తే గెలిచి చూపిస్తానంటూ పార్టీ నేతల వద్ద ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనేది పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇష్టానికే పార్టీ హైకమాండ్ వదిలేసిందని పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఇక కిషన్ రెడ్డికి అప్పగించినట్టు కథ అయిపోయినట్టుగా. ఇక సందిగ్ధతలో బీఆర్ఎస్ మాత్రం మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అని ఆలోచిస్తుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సాయన్న కుటుంబానికి టికెట్ ఇచ్చినా రెండోసారి సానుభూతి పనిచేయకపోవడంతో ఈసారి ఇక్కడ గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలా వద్దన్న సందిగ్ధతలో పడినట్లు తెలుస్తుంది. మరోవైపు పీజీఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి పోటీకి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 జాతీయ పార్టీలు రంగంలోకి దిగిన బీఆర్ఎస్ మాత్రం ఇంకా తన ప్రచారాన్ని ప్రారంభించలేదు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటిది ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నటువంటి ఇంకా ఆలోచన చేస్తున్నదట. ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటువంటి రోజులు వేనాయి. ఎన్నికల్లో గతంలో నాన్న చచ్చిపోతే కొడుకో కూతురో పోటీ చేస్తే కొంత సానుభూతి ఉండేది అయ్యో అని. కానీ ఇప్పుడు ఈ రాజకీయాల్లో అయ్యో అనేటువంటి సానుభూతే లేదు. అసలు పార్టీలకి సానుభూతి లేదు, ప్రజలకి ఎక్కడిదిగా. ఒకవేళ సానుభూతి ఉన్నట్టయితే ఉంటే అది గోపీనాథ్ కుటుంబం వాళ్ళ భార్యకు ఇండిపెండెంట్గా ఎవరు కూడా నామినేషన్ వేయొద్దు, అది అంతే కదా. పార్టీలకు సానుభూతి లేవు కదా, నాయకులకే సానుభూతులు లేదా, ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది ఇక. సో అది ఎందుకంటే అది ఒరిజినల్గా గోపీనాథ్కు సంబంధించినటువంటిది, అది బీఆర్ఎస్ ఖాతాలో సీటే. కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే పార్టీలన్నీ. సో బీజేపీ పార్టీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నది. బీజేపీ పార్టీ వ్యూహరచన చేస్తూ ఉన్నది. ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది, గతంలో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డికి ఇస్తే బాగుంటుందా,
ఇంకా చింతల రామచంద్రారెడ్డికి వాళ్ళన్నటువంటిది ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక ఇప్పటికే ఒకరిద్దరు అభ్యర్థులు పోటీలో ఉంటే ఇప్పుడు 10 మంది అభ్యర్థులు వచ్చింది ఇప్పుడు పోటీలోకి. జూబ్లీహిల్స్లో నేనంటే నేనని. ఇక ఇంకొక విషయం ఏంటిదంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటిది ఖమ్మం జిల్లాకు సంబంధించిన పువ్వాడ అజయ్ కుమార్ని తీసుకొస్తా ఉన్నారు అనేది ఒక ప్రచారం అయితే సాగుతా ఉంది. సరే అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తెలియదు. దాని తర్వాత మాగంటి కుటుంబంలో వజ్రనాథ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ భార్యకి ఎందుకు ఇచ్చుడు నాకు ఇవ్వండి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు. సో అది చూడాలి. రానున్నటువంటి ఎన్నికల్లో 3 పార్టీలకు కూడా పెద్ద సవాలే ఇదంతా కూడా. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో చాలా సీరియస్గా తీసుకున్నాయి పార్టీలన్నీ. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఇంకొక 4 నెలలు అయితే ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకా దాదాపుగా 15-20 రోజుల్లో అభ్యర్థిని ఖరారు, 2-3 నెలలు ప్రచారం, ఇదంతా కూడా ఒక హడావిడి ఉంటుంది హైదరాబాద్ జూబ్లీహిల్స్లో.